హలో ఫ్రెండ్స్, సింపుల్ ఎగ్ ఫ్రై ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? సో ట్రై చేయకపోతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగం, కొంచెం జీరా వేసి చిటపటలు ఆడిన తర్వాత ఒక కప్ ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక కప్ టమాటోస్ కూడా వేసి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర వేసి దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. యాక్చువల్గా అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసింది నేను వీడియో తీయలేకపోయాను అనమాట, సారీ ఫర్ దట్. అండ్ ఉడికించుకున్న ఎగ్స్ని 2 పీసెస్ కింద కట్ చేసుకొని దానిపైన ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసి ఇలా స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన అలా ప్లేస్ చేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఆగాక ఫ్రై అవుతుంది. అటు ఇటు టర్న్ చేస్తూ స్లోగా ఫ్రై చేసుకోవాలి. డీప్గా కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా అయితేనే చాలా బాగా కుదురుతుంది. అండ్ ఫైనల్గా స్టవ్ ఆపే ముందు కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేయాలి. అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే కనుక కర్రీ చాలా సింపుల్గా, చాలా టేస్టీగా కుదురుతుంది అనమాట. సో ఇంకెందుకు లేట్, వీడియో చూసారు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.